ఆ నాయకుడు బాలయ్యకు చెడ్డీ దోస్త్. గతంలో టీడీపీలో చురుగ్గా పనిచేసిన ఆయన తర్వాత కాలంలో వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆ నేతను విశాఖ పార్లమెంటు పరిశీలకుడిగా నియమించారు జగన్. ఆ జిల్లాతో అసలు సంబంధమేమీ లేని ఆ నాయకుడు అక్కడ ఏ మేరకు నెగ్గుకు రాగలడు? నేతల నియోజకవర్గాలకు ఎడాపెడా మార్చేస్తున్న జగన్ ధీమా ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న తరువాత కూడా వైసీపీ అధినేత తీరు మారడం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దూకుడు నిర్ణయాలతో దూసుకుపోతుంది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలకు పాల్పడిన వారిని సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు ఈడుస్తోంది కూటమి సర్కార్. చాలా మంది నేతలు ఇప్పటికే కటకటాల పాలయ్యారు. అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు అధికారం అనుభవించిన వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చేందుకు గజగజలాడిపోతున్నారు. ఈ తరుణంలో వాయిస్ ఉన్న నేతలను ఆయా నియోజకవర్గాల్లో బాధ్యులుగా నియమించుకుంటూ పోతున్నారు జగన్. ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేని చోట మార్పులు చేర్పులు చేస్తున్నారు. రీసెంట్గా 25 పార్లమెంటు స్థానాలకు పరిశీలకులను నియమించిన జగన్ విశాఖ పార్లమెంటరీ స్థానానికి కదిరి బాబురావును నియమించారు. ఎక్కడో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడిని విశాఖపట్నం పంపడంతో జగన్ తీరుపై మరోమారు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలోని నాయకుడిని వేరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయించి చేతులు కాల్చుకున్నారు జగన్. ఎన్నికల్లో ఘోర ఫలితాలు ఎదురైనా మళ్లీ అదే పద్ధతిలో ముందుకు వెళ్తుండడం చూసి అసలు జగన్ ధైర్యం ఏంటి అంటూ వైసీపీ కార్యకర్తలోనే చర్చ జరుగుతోంది. ఇంతకు విశాఖ పార్లమెంటరీ పరిశీలకునిగా కదిరి బాబురావు ఏ మేరకు రాణించగలరన్నది ఆసక్తిగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. వెనువెంటనే చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలా మంది నేతలు రాజీనామా ప్రకటించారు. ఈ సమయంలో పార్టీలో భారీ ప్రక్షాళన చేస్తున్నారు జగన్. ముఖ్యంగా రాజీనామా బాట పట్టిన నేతల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వారి స్థానంలో కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించారు. జగన్ 1.0 ప్రజల కోసమని, కానీ 2.0 మాత్రం కార్యకర్తల కోసమేనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జిల్లాల పర్యటనకు కూడా సిద్ధపడుతున్నారు. అయితే భారీ ఓటమి నుంచి తేరుకుని జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టడం మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఒకవైపు కూటమి వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు జగన్. రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కొత్త పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే విశాఖ పార్లమెంటు పరిశీలకుడిగా కదిరి బాబురావును నియమించారు. తాజాగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడిగా బాధ్యతలు స్వీకరించారు కదిరి బాబురావు. ప్రకాశం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాబురావుకు విశాఖ పార్లమెంటరీ పరిశీలకుడిగా నియామకం వెనుక జగన్ భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా కదిరి బాబురావు నియామకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆపై నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు కూడా. 2019 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. అప్పటినుంచి వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబును నియమించిన సంగతి తెలిసిందే. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గం ఎక్కువ. అందుకే విజయసాయిరెడ్డి స్థానంలో కన్నబాబును నియమించారు జగన్. పార్టీ పదవులతో పాటు రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు విజయసాయిరెడ్డి. దీంతో ఇక్కడ సమర్థుడైన నేతను నియమించాలని జగన్ భావించారు. అయితే ఇప్పుడు కన్నబాబు ఉండగా కాపు సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడైన కదిరి బాబురావును విశాఖ పార్లమెంటు పరిశీలకుడిగా నియమించడం విశేషం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబురావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. నందమూరి బాలకృష్ణకు ఆయన అత్యంత సన్నిహితుడు. 2014లో కదిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు కనిగిరి టికెట్ దక్కలేదు. దర్శి టికెట్ ఇచ్చారు చంద్రబాబు.
అసంతృప్తిగానే పోటీ చేసిన కదిరి బాబురావు ఓడిపోయారు. తర్వాత కొద్ది రోజులకే వైసీపీలో చేరిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కదిరి బాబురావు తిరిగి టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి విశాఖ పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమించడంతో తాజాగా ఆ బాధ్యతలు స్వీకరించారు బాబురావు. విశాఖలో వైసీపీ శ్రేణులతో భారీ సమావేశం నిర్వహించారు. విశాఖను వైసీపీ కంచుకోటగా మారుద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారితో జగన్ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ఇటువంటి పరిస్థితిలో బాలకృష్ణ సన్నిహిత నేత ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది తేలాల్సి ఉంది. విశాఖపట్నం నాన్ లోకల్ నాయకులకు అడ్డాగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. వీళ్లు పార్టీలు మారుతున్నా విశాఖను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఎన్నికల్లో కుల మతాలే కాదు, లోకల్, నాన్ లోకల్ అంశాలు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా స్థానిక అభ్యర్థులనే ఓటర్లు ఎన్నుకోవడం సహజం. అయితే విశాఖ పార్లమెంటు స్థానం దీనికి విరుద్ధం. దశాబ్దాలుగా ఇక్కడ స్థానికేతరులే గెలుస్తున్నారు. 1952 నుంచి 1989 వరకు లోకల్ అభ్యర్థుల హవా కొనసాగగా ఆ తర్వాతి నుంచి అన్ని పార్టీలు నాన్ లోకల్స్కే సీట్లు ఇస్తున్నాయి. విశాఖ ఎంపీ స్థానంలో తొలిసారి 1991లో నాన్ లోకల్ ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ నుంచి గెలిచారు. 1996, 1998లో కాంగ్రెస్ నుంచి టి సుబ్బిరామిరెడ్డి, 1999లో మళ్లీ ఎంవీవీఎస్ మూర్తి, 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, 2009లో దగ్గుపాటి పురంధేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ, 2024లో మతుకుమిల్లి భరత్ విజయం సాధించారు. విశాఖపట్నంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. కారణం అక్కడ ఉక్కు పరిశ్రమ. దీంతో అక్కడ లోకల్, నాన్ లోకల్ అన్న తేడా లేకుండా గెలిపిస్తున్నారు ఓటర్లు. విశాఖపట్నంలో అవకాశం ఉంటుందన్న భావన కావచ్చు, లేదంటే సామాజిక వర్గ ప్రభావం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబురావు విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పరిశీలకుడిగా నియమించారు. మరి బాబురావు జగన్ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకోగలరు? అసలు బాబురావును వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్సభ నుంచి బరిలోకి దించుతారా, లేదంటే పరిశీలకుడిగానే ఉంచుతారా అన్నది కాలమే తేల్చాలి.